ఇంతమంది నా బిడ్డ ప్రేమను చూసి మీరంతా ఇక్కడికి వచ్చినందుకు నిజంగా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ నా ప్రవీణ్ యొక్క కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. చిన్న పిల్లలు 2 మనమన్లు, నా పెద్ద కుమారుడు, వీరందరి కోసము మీరు ప్రార్థించాలని వేడుకుంటున్నాను. మీ అందరికీ మరి ఒకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన జన్మ ప్రభు కోసం ఒక సార్థకమైతే ఆయన మరణం కూడా అతి శ్రేష్టమైనది. ఇంతమంది తెలుగు, ఆంధ్ర, తెలంగాణ అనేక రాష్ట్రాల్లో, భారతదేశ నలుమూలల ఇతర రాష్ట్రాల్లో ఆయన మరణం ఒక ఉజ్జీవాన్ని లేపింది. ఎందుకంటే నిజంగా అనేక మంది మరణిస్తారు, కానీ ఈ మరణంలో మాత్రం ఆ రాజమండ్రి ప్రాంతంలో చిందించబడిన ఆయన రక్తంలో ఆ ప్రాంతాన్ని ఒక ఉజ్జీవం, ఆంధ్ర రాష్ట్రం. ఎందుకంటే ఆయన ఒక హతసాక్షి. దేవుడు ఆయన శ్రేష్టమైన జీవితం ఇచ్చాడు, శ్రేష్టమైన పరిచయం ఇచ్చాడు, శ్రేష్టమైన మరణాన్ని ఇచ్చాడు, శ్రేష్ఠులతో చేర్చాడు ఆయన. మొన్నటి రోజున నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మలో ఆవేశపూరితమై ప్రార్థన చేశాను. తండ్రి కుడి పార్శ్వమందు కూర్చోవలసిన ప్రభు లేచి నిలవబడి ఉన్నారట. ఎందుకంటే నా సేవకుడు అంటే మనం ప్రభువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ ఒక సేవకుడు యథార్థముగా దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం పానార్పణముగా పోయబడిన స్టెప్. అదే రీతిగా మన సహోదరులు ప్రవీణ్ గారు ఈ లోకంలో కన్ను మూసిన మరుక్షణం ప్రభు లేచి నిలవబడి ఆయన సన్నిధికి ఆయన కవిగట చేర్చుకున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు. కవిగట చేర్చుకున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఆ క్రైస్తవ సమాజం మరింత ధైర్యముగా మిక్కటమైన ఐక్యత కలిగిన వాళ్ళమై మనమందరము ఒక్కటే అనే సంకేతం ఇది మొదలుకొనైనా ప్రపంచానికి మనం తెలియపరచగలిగితే ఈ ప్రపంచం ఎదుట ఏ పాతాళపు క్రైస్తవ సంఘానికి, సమాజానికి కానీ ఆయన ఒక పగడం. దేవుడు ఆయన ఒక పగడంగా చేశాడు. అందరూ మృతి పొందుతారు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా మృతి పొందారు. కానీ దైవజనులు యేసన్న గారు ఒక మాట అన్నారు, నా ముగింపు నీకు మహిమకరంగా ఉండాలని. అదే రీతిగా ప్రవీణ్ పగడాల గారి యొక్క ముగింపు చాలా మహిమకరంగా ఉన్నది. మా యొద్దకు వచ్చారు, యూత్ మీటింగ్లో మాట్లాడారు. అనేక మంది యవనస్తులు ఆకర్షింపబడ్డారు. మరి వారు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు కనుక వారు నవ్వుతూ ఉంటారు. అలాగే క్రీస్తు విరోధుల్ని ఏడిపిస్తూ ఉంటాడు, క్రీస్తు సంఘాన్ని నవ్విస్తూ ఉంటాడు, క్రీస్తు విరోధులకి సింహస్వప్నంలాగా ఉంటాడు. చిన్న వయసులోనే గొప్ప పరిచర్య ఆ దైవజనులు చేసి ముగించారు. కాబట్టి ఇప్పుడు ప్రవీణ పగడాల గారు మన మధ్య లేరు, కానీ ఆయన స్ఫూర్తి, ఆయన మాదిరి మన మధ్య ఉంది. మనమంతా కూడా ఆయన స్ఫూర్తిని తీసుకుని ఆయన వలె జీవించటానికి తీర్మానం చేసుకుందాం. వ్యక్తిగతంగాను మా కుటుంబం తరపునను, బెరాక మినిస్ట్రీ తరపునను వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాను. వారి కొరకు, వారి కుటుంబ కొరకు మా ప్రార్థనలో గుర్తు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదటి స్నేహితుని నేనే. అతను ఇంకా దేవుణ్ణి నమ్ముకోక ముందు నా పక్కకు ఉండేవాడు. మేమిద్దరం కలిసి ఒక దేవుని సేవలో కొనసాగుతూ క్రాస్ రోడ్ టీముగా ఏర్పడి, ఇంకా చాలామంది బయట క్రాస్ రోడ్ టీం చాలా ఉన్నారు. అందులో నేను ప్రెసిడెంట్గా క్రాస్ రోడ్ టీంలో ఉండేవాడిని. మేము సీతాఫల్ మండి నుండి ఫలక్నామా దాకా పరిచర్య స్టార్ట్ చేసేవారం. ప్రతి శుక్రవారము ఈ 7 గంటల నుంచి సాయంత్రం ఉదయం 7 గంటల వరకు ప్రార్థన చేసేవారము. చాలా మేము ఎంతగానో దేవునిలో ఎదిగినాము. సో అటువంటి సహోదరుని మేము కోల్పోవడం చాలా బాధాకరము. సో మేము ఇంకా చాలా చెప్పేది ఉంది, ఎందుకంటే 25 సంవత్సరాల ఫ్రెండ్షిప్ నా ఒక్కరికి మాత్రమే ఉంది. ఆయనకి నాకు ఏ రోజైనా ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పేవాడు. మేమిద్దరం అటువంటి రిలేషన్ టైం లేదు కాబట్టి నేను ఎంతగానో చింతిస్తున్నా. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హల్లెలూయా. ఒకే మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను అండి. ప్రవీణ్ గారి నష్టము మనందరికి ఎంతో బాధ, వేదన, దుఃఖం, ఏడుపు. వారిని ఒక 2 సార్లు కలిసి ఉంటానేమో, కానీ వారిలో నేను చూసిన ఎంప్లిసిటీ, హ్యూమిలిటీ, హంబుల్నెస్. వారు ఈరోజు లేరు అన్న మాట వినినప్పుడు గత 2 రోజులుగా మా కుటుంబము, నాన్నగారు, మేమందరం ఎంతో కలవరపడ్డాము. ఈరోజు జైపాల్ ఫౌండేషన్ నుండి, కల్వరి చర్చ్ చెన్నై, లార్డ్ చర్చ్ హైదరాబాద్ నుండి వి షేర్ అవర్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. అండ్ ఒక్క మాట చెప్తున్నాను, వారియర్ ఇస్ ఫాలన్ డౌన్, బట్ దట్ డస్ నాట్ మీన్ డిఫీట్ ఇస్ హియర్.
ద బాడీ ఆఫ్ క్రైస్ట్ స్టిల్ స్టాండ్ స్ట్రాంగ్. క్రీస్తు దేహం ఇంకా బలంగా నిలబడి ఉంది. ఇంకా బలమైన కార్యాలు ఎక్కడైతే మాటేష్ అయ్యారో అక్కడ అధికమైన సువార్త రక్షణ కార్యము విఫలమవుతామో మనం చూసాము చరిత్రలో. ద సేమ్ షల్ రిపీట్ ఇన్ జీసస్ నేమ్. ఇంతటితో నేను ముగిస్తున్నానండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ ప్రవీణ్ పగడగాలు గారు మరణ వార్త విన్న వెంటనే జీర్ణించుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. మేము వారితో పాటు వారి కుటుంబంతో పాటు ఎంతో బాధపడ్డాము. అదే రీతిగా సిస్టర్ వాళ్ళ వైఫ్ సిస్టర్ జెసికా గారు నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేస్తున్నాయండి. షీ సెడ్ వేర్ ఎవర్ హీ స్టాప్డ్ షీ విల్ ఫినిష్. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. శత్రువు చంకలు గుద్దుకుంటున్నారేమో, అభిమాని రొమ్ములు గుద్దుకుంటున్నాడు, పరలోకం చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా. My deepest gratitude that everybody is standing for my husband. I praise God for making him what he is or was. I am very proud of the ministry he did. And now me, my family and everybody here has to continue the ministry what he has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach His kingdom and take His kingdom off. Who followed Him to be like Praveen. He was a humble and generous man. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody. And I again thank you everybody here who's seeing and also on YouTube and all over the world, praying for me and my family and request to be like Praveen. Lakhs of Praveen. Thank you. అని కూడా మాట్లాడుతుంటారు. కొంతమందికి కొన్నిసార్లు సందేహం కూడా రావచ్చు, దేవుడు చూస్తూ ఉండిపోతాడా, దేవుడు కలుగు చేసుకోడా అని చెప్పి కూడా అనుకుంటూ ఉండొచ్చు. కానీ షూర్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు తప్పనిసరిగా చూస్తూ ఉంటాడు. ఆయనకు తెలియకుండా ఏది కూడా జరగదు. అందుకని మీ పరలోకపు తండ్రికి తెలియకుండా ఒక పిచ్చుక కూడా నేల మీద రాలదు అని చెప్పి అంటున్నాడు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని అంటున్నారు కదా. సో కనుక ఇంత గొప్ప దైవజనుడు ఈ విధంగా మరణించడం అనేది దేవునికి తెలియకుండా, దేవుని యొక్క అనుమతి లేకుండా ఇది జరగదని చెప్పి నేను కూడా నమ్ముతూ ఉన్నాను. అయితే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎందుకు కలుగు చేసుకోలేదు అని కూడా అనుకుంటూ ఉంటాం. దేవుడు తప్పనిసరిగా కలుగు చేసుకుంటాడు. దేవుడు తప్పనిసరిగా స్పందిస్తాడు. అయితే మనం అనుకునే మార్గంలో కాదు, కానీ దేవుని యొక్క మార్గంలో ఉన్నతమైనవి కనుక ఆయన మార్గంలో ఆయన స్పందిస్తూ ఉంటాడు. బైబిల్లో అనేక సందర్భాల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కావచ్చు, పౌలు భక్తుడు కావచ్చు, వారు చాలా సౌమ్యంగా వాక్యానుసారంగా సత్యాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు అవతల వారికి ఎప్పుడైతే దానికి సమాధానం చెప్పేటువంటి వారి దగ్గర ఆన్సర్ ఎప్పుడైతే లేదో, జవాబు ఎప్పుడైతే లేదో, సత్యాన్ని ఎదిరించలేక తిరిగి దాడి చేసినటువంటి సందర్భాలు అనేకమైనవి మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. సో అయితే దేవుడు ప్రతిదాన్ని కూడా మన జీవితాల్లో అనుమతించిన సందర్భాలు ఉంటాయి. అలాగనే దేవుడు కలుగు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అలాగనే పౌలు సౌలుగా ఉండేటప్పుడు అతని యొక్క ఆసక్తి అంతా ఏంటంటే సంఘాన్ని హింసించడమే. ఆసక్తి విషయంలో నేను సంఘాన్ని హింసించేవాడిగా ఉన్నాను అని చెప్పి పౌలు భక్తుడు ఎప్పుడు చూసినా క్రైస్తవులను హింసించడమే తన యొక్క ధ్యేయంగా పెట్టుకొని సౌలుగా ఉండేటప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు అతని జీవితంలో కలుగు చేసుకొని అతని వెంటనే మరణశిక్ష విధించలేదు. దమస్కు మార్గంలో దేవుడు అతన్ని దర్శించి అతనితో మాట్లాడి సౌలును పౌలుగా మార్చి ఏ క్రైస్తవులనైతే హింసించే పనే ఆసక్తితో చేసేవాడో అదే సౌలు క్రైస్తవులను క్రీస్తు ప్రేమను చాటించడానికి అతను ఒక గొప్ప అపోస్తులుగా దేవుడు అనుకున్నాడు. చివరికి అతడు క్రీస్తు కొరకు అతడు కూడా హతసాక్షిగా మిగిలినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు తప్పనిసరిగా కలుగు చేసుకున్నాడు.
చేసుకున్నాడు. సౌలును దేవుడు పౌలుగా మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగనే ఒకవేళ సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్న వారి మీద ఎవరైనా దాడి చేస్తే దేవుడు ఒక్కొక్కరిని అందరినీ ఇలాగే చేస్తాడని నేను అనట్లేదు, కానీ తప్పనిసరిగా దేవుడు సౌలు విషయంలో కలుగు చేసుకున్నాడు. అలాగే అనేక మంది భక్తుల యొక్క జీవితాల్లో కూడా దేవుడు కలుగు చేసుకున్న సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మనం చూసినటువంటి పరిస్థితులను బట్టి దేవా వెంటనే స్పందించు అని మనం అనుకుంటాం, కానీ దేవుడు మనకిలా వెంటనే స్పందించడు. అలా చేస్తే కనుక ఆయన వల్ల పుట్టిన జీవాత్మ నశించిపోతుంది. అందుకని మన దేవుడు తగిన కాలమందు తన చిత్తానుసారంగా అందరికీ మేలు జరిగే విధంగా, తనకు మహిమ కలిగే విధంగా తప్పనిసరిగా ఆయన స్పందిస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. సో ఇంత గొప్ప వాక్యం అందిస్తూ సత్యవాక్యాన్ని సరిగా బోధించేటువంటి ఒక అద్భుతమైన దైవజనుడిగా చెరగని చిరునవ్వుతో ఎవరిని కోపం పుట్టించకుండా, ఎవరిని బాధ పెట్టించకుండా, తగ్గింపు మనసు కలిగి ఇంతవరకు గొప్ప సాక్ష్యం కలిగి గొప్ప పరిచయం చేసినటువంటి దైవజనులు. ఆయన వయసు కూడా 46 years అని చెప్పి విన్నాను. సో ఈ చిన్న వయసులో ఆయన తండ్రి ఇంటికి వెళ్ళడం అనేది నిజంగా మనందరికీ బాధ కలిగించే విషయం అయినప్పటికీ కూడా హానోకు దేవునితో నడిచను అని వాక్యం చెప్తా ఉంది. హానోకు పిల్లలను కంటూ, కుమార్తెలను కంటూ తన పని తాను చేసుకుంటూ దేవునితో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంతకాలం తర్వాత దేవుడు కూడా హానోకు నీ ఇల్లు దూరం అయిపోయింది, నా ఇల్లు దగ్గర అయిపోయింది, వెనక్కేం వెళ్తావు, నాతో వచ్చాయని చెప్పి హానోకుని తన ఇంటికి తీసుకెళ్ళినట్లుగా దైవజనులైనటువంటి ప్రవీణ్ పగడాల గారిని కూడా దేవుడు తన ఇంటికి తీసుకొని వెళ్ళాడని నేను నమ్ముతా ఉన్నాను. ఈ సమయంలో మరి ప్రవీణ్ పగడాల గారు ప్రభువు నన్ను నిద్రించారు, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉన్నారు. కానీ ఆ యొక్క మరి వారి భార్య గారికి, వారి కుమార్తెలకు, వారిని ఆధారం చేసుకొని అనేక మంది పరిచయం చేస్తున్న వారందరికీ కూడా ఇది తీరని లోటు అయినప్పటికీ కూడా దేవుడు ఆ గాయమును మాన్పగలడని నేను నమ్ముతా ఉన్నాను. వారి కుటుంబం కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాను. వారి కుటుంబానికి దేవుడు ఆదరణ, ఓదార్పు కలుగజేయాలని, అదేవిధంగా ఆ గొప్ప దైవజన్ యొక్క అడుగు జాడల్లో ముందుకు కుటుంబం అంతా విశ్వాసంతో దూసుకుపోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అలాగనే నిన్నటి దినాన్ని కూడా క్రైస్తవులు ఎంతో సంయమనం పాటించి చాలా అద్భుతంగా, ఇది చాలా అంటే ఒక విధంగా కోపాన్ని, ఉద్రేకాన్ని పుట్టించే విషయం అయినప్పటికీ కూడా అందరూ కూడా చాలా సంయమనం పాటించడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. సో కనుక ప్రవీణ్ పగడాల గారి కుటుంబం గురించి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అలు పెరగదు, అలు పెరగకూడదు, మన విలువలు అలు పెరగకూడదు. లే నిలబడు అనే పాట మళ్ళీ పాడుకోండి. నిలబడాలి, దేవుని రాజ్యం కోసం నిలబడాలి, నీ రాజు కోసం నిలబడాలి. ఆ రాజు నీ ఊరికి రాజు, ఆ రాజు ఈ దేశానికి రాజు. ఇప్పుడు రాజు ఆయనే, తర్వాత రాజు ఆయనే. అప్పుడెప్పుడో వస్తాడు అనుకుంటారు, ఆయన మన మధ్య ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు. ఒకరోజు తెర చినుగుతుంది. ఇలా మీరు ఎప్పుడో ఇది చేస్తారని ఎప్పుడో చెప్పాడు మన ప్రభు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. కానీ భయం కాదు, మరణాన్ని కౌగిలించుకునే సమాజం క్రైస్తవ సమాజం. క్రైస్తవ సమాజం వైలెన్స్ కు వెళ్లే సమాజం కాదు.